వెల్కమ్ టు టూత్ టేల్స్ సిరీస్. ఒక ఊరిలో ఒక అబ్బాయి చిన్న చిన్న వాటికి అందరితోటి గొడవ పడేవాడు. అది గ్రహించిన వాళ్ళ నాన్న ఒకరోజు అతనికి మేకులు ఇచ్చి కోపం అణుచుకోవడానికి కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకుని వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉన్న గోడకు కొట్టమనేవాడు. మొదటి రోజు 35 మేకులు కొట్టాడు. క్రమేపా అది 20లోకి వచ్చింది. స్లోగా తన కోపాన్ని అణుచుకున్నాడు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా వాళ్ళ నాన్నకి చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఈ కోపం మళ్ళా వచ్చినప్పుడు ఒక్కొక్క మేకుని తీయమన్నాడు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేకులన్నీ తీసేసాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ గోడ దగ్గరికి తీసుకువెళ్ళి, నువ్వు మేకునైతే తీసుకువెళ్ళావు కానీ మేకు వల్ల కలిగిన ఆ రంధ్రాన్ని మాత్రం పూడ్చలేకపోయావు. అలాగే మనం కోపంతో మాట్లాడిన మాటలు ఇతరుల హృదయాల్లో శాశ్వత గాయాలుగా నిలుస్తాయి అని ఆ తండ్రి కొడుక్కి వివరిస్తాడు. కోపం వలన హృదయం గాయపడడం మాత్రమే కాదు సార్, మన పంటిని గట్టిగా బిగించి పట్టుకోవడం వల్ల పంటి మీద ఉండే ఎనామిల్ కూడా అరిగిపోతుంది. దానివల్ల మనకే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే పెద్దలు అన్నారు సార్, తన కోపమే తన సత్తువు అని.